తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎన్ఆర్ఐలు సంతోషపడతారు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంటారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చిలకలూరుపేటకు సంబంధించినటువంటి సాయి కార్తిక్ సిటీ సెంటర్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారంటూ ఒక ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాజీ టీడీపీ కార్యకర్త కూడా ఇప్పుడు ఈ వ్యవహారం మీదన ఆయనే విడుదల చేసినటువంటి ఒక ఆడియో. మీకు దమ్ముంటే కోర్టుకు రండి, మీకు దమ్ముంటే కోర్టుకు రండి, న్యాయ అన్యాయాలు అక్కడ తెలుసుకుందాం. అంతేగాని కబ్జా చేసి 10 రోజుల నుంచి వీడు ఊళ్ళో ఉండడు, ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, మేము ఊళ్ళో ఉంటాం, దౌర్జన్యం చేస్తాం అంటే చల్లదు. నేను దౌర్జన్యం చేస్తానంటే చల్లదు, ఎన్ఆర్ఐ వీడితో దౌర్జన్యం చేస్తానంటే చల్లదు. తమ్ముంటారా మీకు కోర్టుకు రావడానికి? నిజంగా మీకు తమ్ముంటే కోర్టుకు రండిరా, కోర్టుకు రండిరా. మీరు అన్యాయం అంటున్నారు కదా, ఆ అన్యాయాన్ని కోర్టులో నిరూపించండి. కోర్టుకు ఎందుకు రారు? దౌర్జన్యం చేస్తారా? దౌర్జన్యం చేస్తారా? చూస్తా చూస్తా ఎంత దౌర్జన్యం చేస్తారో. ఎవరు పట్టించుకోరా? పోలీసులు లేరా? ఎవరు పట్టించుకోరా? థియేటర్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అంతా మూసే, అంతలో ఎంతమంది పనిచేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. దిస్ మెసేజ్ ఫర్ ఏపీ డీసీపీ ద్వారకా తిరుమలరావు గారికి. సార్, నా పేరు మురళి, ఎన్ఆర్ఐ. నాకు చిలకపేటలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, సాయి కార్తిక్ సిటీ సెంటర్. దాన్ని గత 20 రోజులుగా కొంతమంది కబ్జా చేశారు. తలుపులన్నీ వేసేసి షాపులన్నీ బంద్ చేసి ఎవరిని లోపలికి వెళ్తేట్లేదు. 2 days బ్యాక్ సాయి కార్తిక్ సిటీ సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ పాల్గొట్టేశారు. మా అమ్మగారు కాంప్లెక్స్ పక్కన ఉన్న ఒక చిన్న షెడ్లో ఉంటారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమె 70 ఏళ్ళ 70 years ఆమెకి ప్రాణహాని ఉంది. ఇప్పుడు మాకు అక్కడ కనీసం చూసుకోవడానికి కెమెరాలు కూడా లేవు. ఆమెకి ఎవరు ఎప్పుడు ఎలా ప్రవేశించి చంపేస్తారో అని మాకు చాలా ఆందోళనగా ఉంది. ఆమెకి చాలా ప్రాణహాని ఉంది. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. సీసీ కెమెరాలు పగలగొట్టారు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియట్లేదు. దాన్ని బిగించుకుందాము అంటే ఎవరిని రానివ్వట్లేదు. చాలా దౌర్జన్యం చేస్తున్నారు. సార్, ఆల్రెడీ మా ఫాదర్కి ప్రాణహాని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను ఇండియా వస్తే నన్ను కిడ్నాప్ చేసి కొట్టి చంపేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. సార్, మీరు తగిన చర్యలు తీసుకొని నన్ను నా ఫ్యామిలీని కాపాడాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మా అమ్మగారికి ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ కావాలి. అక్కడ ఆమె ఒక్కడే ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. దయవుంచి ప్లీజ్ ఆమెకి రక్షణ కల్పించండి. కెమెరాలు కూడా లేవు సార్. ప్లీజ్ సార్, దయవుంచి రక్షణ కల్పించండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పరిస్థితులు మనం ఊహిస్తామా? ఈ విధమైనటువంటి వాతావరణం ఎందుకు వస్తుంది? పోలీస్ శాఖ ఎప్పటికైనా సీరియస్గా స్పందించకపోతే ప్రభుత్వం దీని మీద ఏం స్పందిస్తుంది అన్నటువంటి చూడాలి. హృదయ విదారకంగా ఉన్నటువంటి నడి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని కబ్జా చేశారు అంటే అసలు మనం ఎక్కడికి పోతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.